ఎవరైతే ఎవరైతే మాట్లాడారో మొత్తం అంటున్నారు. మేము తదితరులు కృష్ణాపేట నుంచి 7 ఇచ్చారు. ఆ 7 పేరు నేను లోకల్ కాబట్టి కాల్ డేటా రికార్డు వస్తే ఎవరెవరు ఉన్నారు మొత్తం బయటకు వస్తుంది. దాన్ని బట్టి సిద్ధు అనేవాడు మొత్తాన్ని 5 వెపన్స్ అందించింది ఇస్తాడు సార్. జరిగింది రాజకీయ హత్య అయితే ఎంత తారుమారు వ్యక్తిగత కక్ష అని చెప్తున్నారు. అషాపేట నుంచి జరిగింది రాజకీయ కక్ష. అషాపేట నుంచి వెపన్ అందించింది ఇతను సార్. ఇతను బెండ్ మీద హెల్మెట్ పెట్టుకొని వీడిని వచ్చి డ్రాప్ చేశాడు. మా తమ్ముడు వైన్ షాప్ 8ంటికి మనం క్లోజ్ చేస్తాం. ఆ డయానికి వీడు డ్రాప్ చేశాడు. వాడు షటర్ వేసే డయానికి వచ్చి వెనక నుంచి ఫస్ట్ దెబ్బ వెనక వేసాడు. ఇంకా తర్వాత ఇంకా వద్దని చేతులు కట్టి పెట్టి చేయలేదు. రోడ్డు మీద ఆయన గురి తీయాలి. పిల్లాడిని మీ పార్టీ కోసమే బతికాడు. మీ పార్టీ కోసమే స్థానాలు వదిలేడయ్యా. వెళ్ళేవాడు మీరు లేడయ్యా ఆయన. అదే వాడికి చంపితే అదే న్యాయం మాకు, మా బిడ్డకు శాంతి అదే అనుకుంటామయ్యా. సంబంధించి కేసులు తీసే కార్యక్రమం చేస్తాం. మీరు చెప్పిన కోర్టులలో ఉన్న వాళ్ళందరి పేర్లను కూడా ఛార్జ్ షీట్లో ఖచ్చితంగా పెట్టేట్టుగా ఒకసారి కోర్టులో పెట్టి పోరాటం చేసే కార్యక్రమం చేస్తాం. ఇది ఒకటే కాకుండా తెలియకపోయే కార్యక్రమం కూడా ఢిల్లీలో కూడా ధర్నా చేసే కార్యక్రమం ఖచ్చితంగా చెప్పండి. అన్ని గొడవలు కూడా రాష్ట్రం అంతా ఇక్కడే 45 రోజుల్లో 35 మంది ఈ 45 డేస్ రాష్ట్రం అంతా అజ్ఞాపకులు మన ఊళ్ళలో మనం ఉండేదానికి కూడా మనం వెళ్ళిపోవాలని చెప్పి చెప్తాం. మన కాన్స్టిట్యున్సీస్లో మన గెలిచిన ఎమ్మెల్యే గెలిచిన ఎంపీ తిరగడం కూడా తిరుగుతూ ఉంటే కూడా వాళ్ళ మీద కూడా వాళ్ళతో రాళ్ళు ఇచ్చడము వాళ్ళ మీద వాళ్ళ కాన్స్టిట్యున్సీ తిరగకూడదని చెప్పి ఎందుకు చేస్తూ ఉన్నారు. మ్యాండేట్ వచ్చింది. ఎందుకు వచ్చింది? అన్నీ మనకన్నా ఎక్కువ చేస్తామని, మనకన్నా జగన్ ఒకటి చేస్తే నేను 4 చేస్తానని చెప్పి
అన్ని 4 గంటలు ఎక్కువ చెప్పి మోసం చేసి మా మ్యాండేట్ తెచ్చుకున్న తర్వాత దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. ప్రజలు ఎదురు చూస్తూ ఉండేది అమ్మఒడి ఇస్తాను చెప్పింది ఏమని చెప్పాను, ఇవాళ చూపించి నీకు 15,000 నీకు 15,000 నీకు 15,000